హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మన వీడియోలో 9th క్లాస్ అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడేటువంటి సంధి విచ్ఛేద్ అనేటువంటి గ్రామర్ పాయింట్ చూద్దామండి. ఇది క్వశ్చన్ నెంబర్ 23 లో వస్తుందండి. అసలు ముందు సంధి అంటే ఏదో తెలుసుకుందాం. దో వర్ణం యా ధ్వనిयों के मेल से होने वाले विकार को संधि कहते हैं. రెండు వర్ణాలు లేదా ధ్వనుల యొక్క కలయికతో వచ్చేటువంటి మార్పుని మనం సంధి అంటాం. సంధికి 3 ప్రకారం होते हैं. సంధికి 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. మళ్ళీ స్వర సంధిలో ఏ భేదాలు ఉన్నాయి, వ్యంజన సంధి యొక్క రూల్స్ ఏంటి, విసర్గ సంధి ఎలా మారుతుంది, ఈ విషయాలన్నిటికి సంబంధించి ఒక వీడియో నేను చేస్తానండి, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అయితే దానికంటే ముందు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్ట్యా 9th అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఉపయోగపడే విధంగా టాప్ 50 సంధి విచ్ఛేద్ ఏవేవో నేను ఇప్పుడు ఇవ్వబోతున్నానండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ముందుగా ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా వస్తుందో చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 23, సూర్యోదయ సే పహలే వహ్ జాగతా హై. సూర్యోదయానికంటే ముందే అతను మేల్కొంటాడు. రేఖాంకిత శబ్ద ఇక్కడ అండర్లైన్ చేయబడిందండి. రేఖాంకిత శబ్ద సంధి విచ్ఛేద్ వికల్పం మే సే పహచాన్ కర్ లిఖియే. అదే అండర్లైన్ చేయబడిన యొక్క పదం యొక్క సంధి విచ్ఛేద్ విడదీయడం అనేది, 2 పదాలను విడదీయడం అనేది వికల్పం మే సే ఇచ్చిన ఆప్షన్స్ లో నుండి సెలెక్ట్ చేసి రాయండి అని 3 ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరుగుతుందండి. మూడిట్లో ఏది కరెక్ట్ చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సూర్యోదయ్ అనే దానిలో సూర్య, అలాగే ఉదయ్ అనేదండి. ఇక్కడ 2 వర్ణాల మధ్య మార్పు జరిగిందండి. ఆ మార్పే సంధి అండి. ఇక్కడ ఏముందండి, సంధి జరిగిందండి. సూర్యోదయలో ఇక్కడ సంధి జరిగింది. దాన్ని మనం ఐడెంటిఫై చేసి విడగొట్టాల్సి ఉంటుంది. సూర్యోదయ్, సూర్య ప్లస్ ఉదయ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. సూర్య ప్లస్ ఉదయ్ రాంగ్ అండి. సూర్య ప్లస్ ఉదయ్ అనేది కూడా రాంగ్ అండి. సో రైట్ ఆన్సర్ ఏంటి, సూర్యోదయ్. దీన్ని మనం ఆన్సర్ షీట్ లో నీట్ గా మనం ఆన్సర్ షీట్ లో క్వశ్చన్ నెంబర్ 23 అని వేసి సూర్య ప్లస్ ఉదయ్ అని రాస్తే మార్క్ వచ్చేస్తుందండి. సూర్య ప్లస్ ఉదయ్ అని రాస్తే మార్క్ వస్తుంది. ఇలాంటి ఒక టాప్ 50 ఖచ్చితంగా ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన ఒక 50 సంధి విచ్ఛేద్ మనం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్. మీరైతే నోట్స్ లో రాసుకోండి, వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ లో మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. టాప్ 50 లో మొదటి 10 ఇవ్వండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. మొదటి 10 చూసినట్లయితే సూర్యోదయ్ ఇక్కడ సంధి జరిగిందండి. సూర్య ప్లస్ ఉదయ్ అని రాయాలండి. మన అక్కడ ఆప్షన్ లో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్మాద్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 50 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సెలెక్ట్ చేసి నేను ఇచ్చానండి. ఇందులో ఏదైనా మీకు అన్ఇంపార్టెంట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. మాత్రమే మీకు ఒక 50 సెలెక్ట్ చేసి ఇచ్చాను. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టితో ఇవ్వడం జరిగింది. దయచేసి ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. సూర్యోదయ్, సూర్య ప్లస్ ఉదయ్ అండి. ఉన్మాద్ ఉత్ ప్లస్ మాద్ ఇక్కడ తా వచ్చిందండి. ఉత్ ప్లస్ మాద్ గమనించాలి. పవిత్ర పో ప్లస్ ఇత్ర. అలాగే పవన్ చూడండి, పవన్ కూడా పో ప్లస్ అన్ అంటామండి. పో ప్లస్ అన్. అదే పావన్ అనుకోండి, ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి పౌ ప్లస్ అన్ అనాలండి. పౌ ప్లస్ అన్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పవిత్ర పో ప్లస్ ఇత్ర, పవన్ పో ప్లస్ అన్. అదే పావన్ అయితే పౌ ప్లస్ అన్ అండి. నెక్స్ట్ పర్యావరణ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా పరి ప్లస్ ఆవరణ్ చాలా సార్లు ఎగ్జామ్స్ కి వచ్చినవే మీకు ఇవ్వడం జరిగిందండి. యద్యపి, యది ప్లస్ అపి అండి. యది ప్లస్ అపి. నిరాశ, ఇది విసర్గ సంధి అండి. నిహ ప్లస్ ఆశ అని రాయాలండి. నిహ ప్లస్ ఆశ. నిస్సందేహ, నిహ ప్లస్ సందేహ. ఈ 2 కూడా విసర్గ సంధికి సంబంధించండి. సంకల్ప్, సం ప్లస్ కల్ప్. ఇవన్నీ ఒక టాప్ 10. ఇంకా మిగతావి కూడా చూద్దామండి. అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ధార్మిక్ అండి. ధర్మ ప్లస్ ఇక్ అండి. ధర్మ ప్లస్ ఇక్. నిర్ధన్, ఇది విసర్గ సంధి అండి. నేహ ప్లస్ ధన్ అండి. నేహ ప్లస్ ధన్. మనోహర్, మనః ప్లస్ హర్ అండి. మనోహర్, ఇది కూడా విసర్గ సంధి అండి. మనః ప్లస్ హర్. స్వాగత్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. స్వాగత్. సు ప్లస్ ఆగత్. పదావళి, పద్ ప్లస్ ఆవలి. మీరాబాయి పదావళి మనకు వస్తుందండి. పదావళి, పద్ ప్లస్ ఆవలి. మనోరంజన్, మనః ప్లస్ రంజన్. మళ్ళీ విసర్గ సంధి అండి. మనోహర్ లాగానే ఈ మనోహర్ అనే ఈద్గాలో వస్తుంది. భ్రష్టాచార్, భ్రష్ట్ ప్లస్ ఆచార్. ఈ ధరతీకే సవాల్ అంతరిక్ష కే జవాబ్ వస్తుందండి. మరణాసన్, మరణ్ ప్లస్ ఆసన్.
కృష్ణోపాసక్ భక్తి పదలో వస్తుందండి. కృష్ణ ప్లస్ ఉపాసక్, కృష్ణ ప్లస్ ఉపాసక్. గౌరవాన్విత్, గౌరవ్ ప్లస్ ఆన్విత్, గౌరవ్ ప్లస్ ఆన్విత్. ఈ 10 అండి. మిగతా 30 చూద్దామండి. 21 నుండి 30 వరకు చూద్దామండి. విద్యాలయ, విద్యా ప్లస్ ఆలయ. ఈ విద్య అనేది ఒక్కటి మాత్రం మనం ఇక్కడ దీర్ఘం గుర్తుపెట్టుకోండి. ఆలయ వచ్చినప్పుడల్లా విద్య ఒకటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందని ఇలా కూడా ఇవ్వచ్చండి. విద్యా, విద్యా, విద్యా ప్లస్ ఆలయ. పుస్తకాలయ, పుస్తక్ అండి. ఇక్కడ దీర్ఘం ఉండదండి, మనకి ఆ మాత్రం ఉండదండి. సో ఇక్కడ విద్య మాత్రమే ఉంటుందండి. విద్యకు ఒకదాన్ని మనం గమనించాలండి. విద్య అనేది పదం అవుతుందండి. పుస్తక్ ప్లస్ ఆలయ. హిమాలయ చూడండి, హిమ్ ప్లస్ ఆలయ. ఇక్కడ కూడా మన ఆకి మాత్రం ఉండదండి. సో సద్భావ్, సత్ ప్లస్ భావ్. प्रत्यक्ष, प्रति प्लस अक्ष. प्रत्येक, प्रति प्लस एक. परोपकार, पर प्लस उपकार, पर प्लस उपकार. अत्यंत मोस्ट इंपार्टेंट అనేది ఇది కూడా. అతి ప్లస్ అంత చాలా సార్లు మన టెక్స్ట్ బుక్ లో వస్తున్న పదం అత్యంత అండి. సజ్జన్, సత్ ప్లస్ జన్. సద్గురు మనకి రైదాస్ కూడా వస్తుందండి. సద్గురు, సత్ ప్లస్ గురు అండి. సద్గురు, సత్ ప్లస్ గురు. ఒకసారి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మిగతా రిమైనింగ్ 20 చూద్దామండి. 31 to 40 చూద్దామండి. దుర్భాగ్య, దుహ ప్లస్ భాగ్య అండి. దుహ ప్లస్ భాగ్య. దుర్లభ, దుహ ప్లస్ లభ అండి. దుహ ప్లస్ లభ, దుర్లభ. సముచిత్, సం ప్లస్ ఉచిత్ అండి. ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్ కి వచ్చిందండి. సం ప్లస్ ఉచిత్. ఉన్నతి, ఉత్ ప్లస్ నతి, ఉత్ ప్లస్ నతి, ఉన్నతి. सदैव, सदा प्लस एव, सदा प्लस एव, सदैव. एकैक, एक प्लस एक, एकैक. निष्कपट, निह प्लस कपट अंडी. निह प्लस कपट. सच्चरित्र, सत प्लस चरित्र अंडी. सच्चरित्र. धवलेश्वर, धवल प्लस ईश्वर, धवलेश्वर. जलाशय, जल प्लस आशय, जलाशय अंडी. ఇది ఇంపార్టెంట్ అండి. ఇంకా రిమైనింగ్ 10 కూడా చూద్దామండి. లాస్ట్ 10 చూద్దామండి. వయోవృద్ధ, వయ ప్లస్ వృద్ధ అండి. వయ ప్లస్ వృద్ధ. దిగ్గజ్, దిక్ ప్లస్ గజ్ అండి. ఇంపార్టెంట్ అండి. విద్యాధ్యయన్, విద్యా ప్లస్ అధ్యయన్, విద్యాధ్యయన్. కవీంద్ర, కవి ప్లస్ ఇంద్ర, కవీంద్ర. धर्मावलंबी, धर्म प्लस अवलंबी, धर्मावलंबी. पद्यात्मक, पद्य प्लस आत्मक, पद्यात्मक. रेखांकित, रेखा प्लस अंकित, रेखांकित. निराडंबर, निर प्लस आडंबर, निराडंबर. आदर्शोन्मुख, आदर्श प्लस उन्मुख, आदर्शोन्मुख. अंतरराष्ट्रीय, अंतः प्लस राष्ट्रीय ఆన్సర్ అవుతుందా లేదా అంతః ప్లస్ రాష్ట్రీయ ఆన్సర్ అవుతుందా అన్నది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మై డియర్ స్టూడెంట్స్, ఇది ఇంపార్టెంట్ సంధి విచ్ఛేద్. దీని ఆన్సర్ మీరు తెలుసుకోండి. అంతర్రాష్ట్రీయ, అంతః ప్లస్ రాష్ట్రీయ అవుతుందా, అంతర్ ప్లస్ రాష్ట్రీయ అవుతుందా? మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను చేసిన 50 కూడా టాప్ ఏనండి. ఇవే కాదు, ఇంకా మీరు నేర్చుకోవాలి. ఇంకా ఎక్కువగా ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా 1 మార్క్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా స్లో లెర్నర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ 50 నేర్చుకునే ఎగ్జామ్ వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ అనే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో ఎవ్రీ సండే మార్నింగ్ 9 లోపు ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ప్రతి వారం ఆదివారం మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ చూడండి. ఖచ్చితంగా నా వీడియోస్ ని ఎంకరేజ్ చేస్తూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.